జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొండపేట గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు మహిళలకు వివరించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని అందిస్తే నేడు జగన్ రెడ్డి సంక్షోభాన్ని మిగిల్చినాడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనలో ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ షానే షావలి, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాసులు, ఏ వెంకటేశ్వర్లు, పి వెంకటరమణ, పి శ్రీను, ఎం నడిపి లింగయ్య, ఆటో శ్రీను, పెద్ద లింగయ్య, మహబూబ్ బాషా, నన్ను రామయ్య, చిన్న రింగస్వామి, పిచ్చయ్య మరియు టీడీపీ పార్లమెంటు నాయకులు, మైనార్టీ నాయకులు, కాపు నాయకులు, బీసీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే 15,000 సంవత్సరాలు, ఇద్దరు ఉంటే 30,000 ఇస్తారు, ముగ్గురు ఉంటే 45,000 ఇస్తారు, నలుగురికి 60,000 ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఇదే కాకుండా మహిళలు ఆర్టీసీ బస్సులో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే టికెట్ అనేది ఉండదు, ఫ్రీ. మీకు సంవత్సరానికి ఒక రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇస్తారమ్మా. అట్లనే చదువుకునే పిల్లలు మన ఇంట్లో డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం రాని పిల్లలు మన ఇంట్లో ఉన్నట్లయితే నెలకు 3,000 రూపాయలు ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తారు. వ్యవసాయం చేసుకునే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం. ఇవన్నీ మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి మేలు జరుగుతూ ఉన్నామా. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ముగ్గురు. అంటే ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు? 2. సరే, ఇప్పుడు ఈ పిల్లలు మీరు 2 ఏళ్ళకైనా మళ్ళీ బడికి పోతారు కదండి, 2 ఏళ్ళకైనా పోతారు కదా. స్కూల్కి పోతే ముగ్గురు పిల్లలకి నీకు 45,000 వస్తుంది. నీ వయసు 45 సంవత్సరాల లోపల ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటితేనే ఇచ్చేది. నీకు సంవత్సరానికి 18,000 వస్తాయి నీకు. అంటే 45, 18 అంటే నీకు అప్పుడు ఎంత అవుతుంది? 63,000 అవుతుంది. ఇప్పుడు నీకు 13,000 ఇస్తున్నారు బాబుకి స్కూల్కి పోయినది. అంటే అప్పుడు నీకు 50,000 సంవత్సరానికి ఎక్కువ వస్తుంది. 5 సంవత్సరాలకి 2.5 లక్షలు ఎక్కువ వస్తుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వం వస్తే మనకి మేలులోనే జరుగుతాయి కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేద్దామమ్మా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం. నన్ను కూడా ఎమ్మెల్యేగా